హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మీకు 'తుడరుం' అనే సినిమా గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఈ మూవీ ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలిసిందే 'మోహన్ లాల్' తర్వాత 'శోభన' మెయిన్ రోల్స్‌గా చేసిన ఈ మూవీ. ఈ మలయాళం మూవీ తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ తోటి అంటే సూపర్ హిట్ అయినట్టే చెప్పాలంటే. సో ఆ మూవీ ఈ మధ్య ఓటీటీలోకి వచ్చింది ఈ మధ్యనే. అది అట్ ప్రెజెంట్ జియో హాట్‌స్టార్‌లో ఉంది. సో ఈ మూవీ కాన్సెప్ట్ అయితే మీకు ఈ వీడియోలో అంటే ఏమంటారు నాకెలా అనిపించింది అనేది ఈ వీడియోలో అయితే చెప్దాం అనుకుంటున్నా. ఎట్ ది సేమ్ టైమ్ స్టోరీని అయితే కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ కొంత పార్ట్ వితౌట్ స్పాయిలర్స్ మీరు చూడొచ్చు ఈ వీడియోని, అది చెప్తా. తర్వాత విత్ స్పాయిలర్స్ తోటి కంటిన్యూ చేస్తా, అది కూడా మీకు మెన్షన్ చేస్తా. సో బేసిక్గా 'తుడరుం' అనే సినిమా ఈ మధ్యకాలంలో మోహన్ లాల్ యాక్ట్ చేసిన ఫిలిమ్స్లో ఇది అంటే బెస్ట్ రెస్పాన్స్ వచ్చి ఉండే. ప్లస్ మలయాళంలో బిగ్గెస్ట్ సక్సెస్ అయింది ఈ ఇయర్లో వచ్చిన ఫిలిమ్స్లలో. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక ట్యాక్సీ అంటే నార్మల్గా మోహన్ లాల్ పేరు వచ్చేసి ఈ మూవీలో బెంజ్. సో అతను వాళ్ళ వైఫ్ లలిత అనే ఆమెతోటి నార్మల్గా ఇద్దరు పిల్లలు ఉంటారు. లలిత అనే ఆమెతోటి మంచిగా పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తుంటాడు ఒక టౌన్లో. హీరో పేరు వచ్చి చెప్పిన కదా బెంజ్ ఏంటంటే తనకు ఒక ట్యాక్సీ ఉంటుంది, అంబాసిడర్. ఆ అంబాసిడర్నే నడుపుతూ ఉంటాడు. నార్మల్గా అతను ఆ అంబాసిడర్ కార్ని నడుపుతూ తన ఏమంటారు జీవనోపాధిలాగా ఫ్యామిలీని రన్ చేస్తుంటాడు అనుకోవచ్చు. సో ప్రాసెస్లో ఏంటంటే నార్మల్గా హ్యాపీగా కూల్గా అందరితో పాటు కలివిడిగా ఉంటూ మంచి చిల్ అవుతూ ఉంటాడు చెప్పాలంటే. సో అట్లాంటి పర్సన్కి అనుకోకుండా ఒక సిచ్యువేషన్ ఎదురవుతుంది. అంటే కార్ రిలేటెడ్, అతని కార్ అంటే చాలా ఇష్టము, దాని రిలేటెడ్ ఒక చిన్న సిచ్యువేషన్ ఎదురైన తర్వాత అది పోలీసు వాళ్ళు సీజ్ చేస్తారు కార్ని. సీజ్ చేసినప్పుడు ఇతను తప్పేం ఉండదు యాక్చువల్గా. సో ఇతను ఆ కార్ని రిటర్న్ తెచ్చుకుందాం అనే ప్రాసెస్లో వాళ్ళు ఒక చిన్న వర్క్ చెప్తారు పోలీసులు. ఆ వర్క్ చెప్పిన తర్వాత అసలు ఇంకా అతని లైఫ్ ఎప్పుడు ఇంకా ఒక నార్మల్ స్టేజ్లో ఉండదు అన్నట్టు, కంప్లీట్ టర్న్ అయిపోతుంది. అసలు వాళ్ళు చెప్పిన వర్క్ ఏంటిది, దానివల్ల అసలు అతని లైఫ్ ఎట్లా చేంజ్ అయిపోయింది, టోటల్గా ఈ మూవీ అంటే అక్కడి నుంచి అతని కథ ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటి మలుపులు తీసుకున్నది అనేది ఒక యాక్షన్, థ్రిల్లర్, క్రైమ్ ఇట్లాంటి ఎలిమెంట్స్ అన్నిటిని మిక్స్ చేసి ఒక డిఫరెంట్ ఫార్మెట్లోనైతే ఈ మూవీ వచ్చిందని చెప్పవచ్చు. సో ఇది యాక్చువల్ థింగ్. ఇక్కడి వరకు పెద్ద స్పాయిలర్స్ అయితే నేను ఏం చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చెప్పే స్టోరీలో మొత్తము టోటల్ స్పాయిలర్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఈ వీడియోని అంటే మీరు మూవీ చూద్దాం అనుకునే వాళ్ళైతే డెఫినెట్గా మూవీ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే నేను టోటల్గా అన్నీ రివీల్ చేసేస్తా ఇక్కడ నుంచి స్టోరీలో. సో ఓపెనింగ్ సీన్లో ఏంటంటే ఒక సంథింగ్ ఏదో యాక్సిడెంట్ అవుతుంది ఒక కొండ ప్రాంతంలో. ఒక యాక్సిడెంట్ లాగా అయినట్టు అనిపిస్తుంది మనకు చెప్పాలంటే. అది న్యాచురల్ కెలామిటీయా లేకపోతే ఏం యాక్సిడెంట్ అనేది తెలియదు, కానీ టోటల్గా పోలీసులు అక్కడికి వచ్చేసి చాలామంది జనాలను అయితే మొత్తం మట్టిలో కూడుకుపోయి ఇట్లా కొండ చర్యల్లో కూడుకుపోయి ఉన్న వాళ్ళను బయటికి తీస్తుంటారు. ఆ ప్రాసెస్లో ఒక పోలీసు అతనికి లోపట ఎవరో కనిపిస్తారు, అంటే ఏదో కనిపిస్తుంది, ఎవరో అని కాదు కానీ ఏదో కనిపిస్తుంది. అతను అందరినీ పోలీసులు పిలుస్తాడు. పిలిచిన తర్వాత చూస్తే అంటే అక్కడ ఏం చూపెట్టరు. అక్కడి నుంచి మనకు కొంత ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది మూవీ, కొంత ముందు కొన్ని డేస్ ముందుకు వెళ్తుంది అని చెప్పొచ్చు. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే ఏంటంటే బెంజ్ అని చెప్పినా కదా మోహన్ లాల్, అతని పేరు యాక్చువల్గా షణ్ముగం. బట్ అందరూ అతన్ని బెంజ్ అని పిలుస్తుంటారు. సో అతనేంది నార్మల్గా మంచిగా కూల్గా ట్యాక్సీ, అతని అంబాసిడర్ కార్ ఉంటుంది, ఆ కార్నే నడుపుకుంటా చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అతని వైఫ్ పేరు వచ్చేసి శోభన, యాక్ట్ చేసింది లలిత. సో లలితకి ఇద్దరు పిల్లలు ఉంటారు. సో ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు కూడా టీనేజర్స్. సో వీళ్ళు మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో ఈ అబ్బాయి అని చెప్పిన కదా మోహన్ లాల్ వాళ్ళ అబ్బాయి ఉంటాడు కదా, ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ఒకసారి తీసుకొస్తాడు ఇంటికి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు నార్మల్ క్యాజువల్గా మాట్లాడుతుంటారు. మోహన్ లాల్ కూడా క్యాజువల్గా వాళ్ళతో మాట్లాడుతుంటాడు. అంతలోపల వాళ్ళ ఫ్రెండ్ వస్తే బయటికి వెళ్ళిపోతాడు మోహన్ లాల్. వెళ్ళిన తర్వాత
సో నేను మోహన్ లాల్ అని చెప్తున్నా, లేదంటే అప్పుడప్పుడు బెంజ్ అని చెప్తున్నా. బెంజ్ అన్న మోహన్ లాల్ అన్న సేమ్ ఒకే క్యారెక్టర్ అనుకోవచ్చు మీరు. అది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత అతను బయటికి వెళ్ళిపోతాడని చెప్పినా కదా. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే సడన్గా చూస్తే ఇతని కార్ ఉంటుంది కదా, అంబాసిడర్. ఆ అంబాసిడర్ కార్ని తీసుకెళ్తుంటారు. ఎవరు అని చూస్తే వెనకాల ఫాలో అయ్యి వస్తారు మోహన్ లాల్ వాళ్ళ ఫ్రెండ్ బైక్ మీద. చూస్తే ఏంటంటే మోహన్ లాల్ వాళ్ళ అబ్బాయి ఉంటాడు కదా. సో ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకడు చాలా ఎక్సైటింగ్ ఉంటాడు అన్నట్టు. ఇది క్లాసిక్ కారు, అంబాసిడర్ ఎప్పుడు నడపలేదని చెప్పేసి దాన్ని డ్రైవ్ చేస్తూ పోతుంటాడు. బట్ అతనికి ప్రాపర్గా డ్రైవింగ్ కూడా రాదు. ఆ ప్రాసెస్లో మోహన్ లాల్ చేంజ్ చేసుకుంటూ వస్తాడు. అనుకోకుండా ఇంకా దాన్ని బ్రేక్ చేసే ప్రాసెస్లో అది చిన్న యాక్సిడెంట్ అవుతుంది. ఒక దగ్గర పోయి గుద్దుకుంటుంది. పెద్ద ఏం కాదు, చెప్పాలంటే ముందు కొంచెం ఆ బంపరుకి కొంచెం డ్యామేజ్ అవుతుంది. సో మోహన్ లాల్ కోపంగా వాళ్ళ అబ్బాయిని కొడతాడు. ఆడ ఒకటేస్తాడు. అతని వాళ్ళ అబ్బాయి కొంచెం ఫ్రెండ్స్ ముందు కొట్టేసరికి న్యాచురల్గానే హర్ట్ అవుతాడు. తర్వాత ఇతను ఏం చేస్తాడు, మోహన్ లాల్ ఏం చేస్తాడు అంటే కార్ని తీసుకెళ్ళి షెడ్లో, రెగ్యులర్గా ఇచ్చే షెడ్లో ఇస్తాడు రిపేర్కి. ఆ షెడ్లో రిపేర్ చేసే ప్రాసెస్ ఎట్లుంటుందంటే, అంటే నార్మల్గా ఈయన డూప్లికేట్ ఏదో పార్ట్స్ వేద్దాం అని అంటే లేదు ఇది ఒరిజినల్ పార్ట్సే కావాలని అంటాడు. సో వాళ్ళు చేద్దామనే ప్రాసెస్ ఉన్నాడు. షెడ్లో ఒక అబ్బాయి ఉంటాడు అన్నట్టు. షెడ్లో అబ్బాయి ఇతనికి రెగ్యులర్గా కనిపిస్తుంటాడు. అతను జనరల్గా అంటే ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతుంటాడు. యంగ్ ఉంటాడు ఆ అబ్బాయి. అతను రిపేర్ చేస్తుంటాడు. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఇంకా ఇది ఇక్కడ వెళ్తుంటే, ఇట్లా స్టోరీ వెళ్తుంటే ఏమవుతుందంటే, ఇంకొక థిన్ లైన్ స్టోరీలో రన్ అయ్యేది ఏంటంటే, మోహన్ లాల్ ఇదివరకు ఒక ఫైటర్ లాగా చేసి ఉంటాడు అన్నట్టు. అంటే మూవీస్లో ఒక ఫైటర్ లాగా వర్క్ చేసి ఉంటాడు అతని క్యారెక్టర్. సో ఫైటర్ లాగా వర్క్ చేసినప్పుడు ఏంటంటే అతనికి ఒక గురువు ఉంటాడు. ఆ గురువు క్యారెక్టర్ చేసింది భారతీరాజా. డైరెక్టర్ భారతీరాజా ఉన్నారు కదా, ఆయనే అతని గురువులా చేసింది మూవీలో. అయితే ఆ యంగ్ ఉన్నప్పుడు మంచిగా భారతీరాజా పెద్ద ఫైట్ మాస్టర్ అన్నట్టు ఆయన దగ్గర ఇతను మోహన్ లాల్ ఫైటర్ లాగా చేస్తుండే మూవీస్కి. కమల్ హాసన్ మూవీస్కి, రజనీకాంత్ మూవీస్కి, అర్జున్ మూవీస్కి, ఇట్లా రకరకాల అంటే యాక్షన్ ఫిలిమ్స్, అన్ని రకాల ఫిలిమ్స్కి మంచి ఫైటర్ లాగా చేస్తుండే. అయితే ఈ మాస్టర్ ఏంటంటే ఇంకా ఒక సందర్భంలో ఫైటింగ్ అంతా వదిలేసి నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఇతను కూడా ఈ అంబాసిడర్ కారు వాళ్ళ మాస్టర్ ఇస్తాడు యాక్చువల్గా. ఆ కార్ నడుపుకుంటా మోహన్ లాల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒకరోజు వాళ్ళ మాస్టర్ చనిపోయినట్టు తెలుస్తుంది మోహన్ లాల్కి. తెలిస్తే చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి, అంటే ఆల్మోస్ట్ ఒక ఏజ్ నుంచి వాళ్ళ మాస్టర్ దగ్గరనే పెరగడము, వాళ్ళ మాస్టర్ ఇచ్చిన వర్క్ బట్టి చేయడము ఇట్లా జరుగుతుంది. అసలు వాళ్ళ మాస్టర్ ఫైట్ మాస్టర్గా జాబ్ వదిలేసి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇతను అంబాసిడర్ కార్ వేసుకొని ఇంకా ఇతను నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, సినిమాలను వదిలిపెట్టి నార్మాలిటీకి రావడానికి రీజన్ ఏంటంటే, ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఒక ఫైట్ సీక్వెన్స్ ఇస్తుంటే ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో వీళ్ళ ఫ్రెండ్, మోహన్ లాల్ వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇంకా మాస్టరు ఇంకా వద్దు, ఇక మనకు ఈ ఫైట్స్ వద్దని చెప్పేసి కంప్లీట్గా మూవీస్ని వదిలేసి ఇంకా నార్మాలిటీకి వెళ్ళిపోయి, అదే టైంలో ఇతనికి ఈ అంబాసిడర్ కారు ఇచ్చేసి ఇది నడుపుకోరా అని చెప్పేసి ఇచ్చేస్తాడు అన్నట్టు. సో అట్లా గురువు ఇచ్చిన కార్ని అతను జీవనోపాధిగా వాడుతుంటాడు అన్నట్టు. సో ఆ ప్రాసెస్లో ఇది ఇంకా జరుగుతుంది. వాళ్ళ గురువు చనిపోయిందని తెలిసిన తర్వాత అక్కడ పోయి అతను ఇంకా లాస్ట్ ఉంటారు కదా, చివరి చూపులాగా అట్లా చూసేసి వస్తాడు. వచ్చిన తర్వాత సడన్గా ఇతనికి న్యూస్ తెలిసింది ఏంటంటే, ఇతని కార్ని పోలీసులు సీజ్ చేసినని తెలుస్తుంది. ఏది రిపేర్కి ఇచ్చిన ఈ అంబాసిడర్ని. అసలు ఏం జరిగిందని చెప్పి చూస్తే, ఎవరైతే రిపేర్ చేసే ఒక అతను ఉంటాడు కదా, ఆ రిపేర్ చేసే ఒక అబ్బాయి అని చెప్పిన యంగ్ అబ్బాయి ఆ షెడ్లో, అతను ఏం చేస్తాడంటే ఏదో గంజాయి సంథింగ్ ఏదో తీసుకెళ్తా అంటే పోలీసులు ఆపి పట్టుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. అట్లా గంజాయి తీసుకెళ్తుంటే పోలీసులు పట్టుకుంటే అదే కారు, ఈ కారు తీసుకెళ్తారు అన్నట్టు. ఇతని కారు, మన హీరో కార్ని తీసుకెళ్తారు అతను. తీసుకెళ్ళినప్పుడు ఆ కార్ని కూడా సీజ్ చేసేసి పోలీసులు ఇంకా ఎంతకి ఇవ్వమని చెప్తారు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ అబ్బాయి పోలీస్ని కొట్టి పారిపోయిందని చెప్పి తెలుస్తుంటుంది. అంటే ఎస్ఐని కొట్టి, అంటే అతను ఎస్ఐని ఒక్కటేసి పారిపోయినట్టు తెలుసు. అంటే మనకు విజువల్ చూపెట్టరు. ఆ ఎస్ఐ ఫుల్ ఓ రేంజ్లో ఫీల్ అవుతుంటాడు అన్నట్టు. వాడు నన్నే కొడతాడా అని చెప్పేసి ఈవెన్ అతనికి గాయం కూడా ఉంటుంది. సో అది చాలా స్ట్రాంగ్గా తీసుకొని, నేను అసలు ఇచ్చే ప్రసక్తి లేదు నీ కార్ అని చెప్పేసి అతను ఇంకా మొండికేస్తుంటాడు ఎస్ఐ. సో మోహన్ లాల్కి ఏం చేయాలో అర్థం కాదు.
వాడిని తీసుకొచ్చి అప్పచెప్తే ఆ పారిపోయిన వాడిని తీసుకొచ్చి అప్పచెప్తే ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ దగ్గర పోయి ట్రై చేస్తే వాళ్ళ ఇంట్లోళ్ళు ఫుల్ సివియర్గా వీళ్ళ మీదకే రియాక్ట్ అవుతుంటారు. మీరు ఎవటే వాడు అట్లా అని చెప్పేసి మోహన్ లాల్ని లేదంటే వాళ్ళ కార్ షెడ్ ఓనర్ ఉంటాడు కదా, షెడ్ ఓనర్ని ఇట్లా వాళ్ళని తిడుతుంటారు వాళ్ళు. సో ఇది వర్కౌట్ ఎట్లా అని చెప్పేసి మోహన్ లాల్ రకరకాల ట్రై చేస్తుంటాడు కార్ని తీసుకొచ్చుకోవడానికి. ఒక మూమెంట్లో ఇంకా అంటే అప్పుడు అతనికి ఫుల్ ఇష్టం ఆ కార్ని, అసలు వదిలేసి ఉండలేడు అన్నట్టు. అట్లాంటి సిచ్యువేషన్లో ఒకసారి ఇంకా పోలీస్ స్టేషన్ ముందున్న కార్ని కడగడానికి ట్రై చేస్తాడు అన్నట్టు, అంటే డస్ట్ అంతా పడిపోయిందని చెప్పేసి. అప్పుడే నెగోషియేట్ చేస్తూ ఉంటారు, ఆ ఎస్ఐ తోటి నెగోషియేట్ చేస్తుంటారు కొంచెం పెద్ద మనుషులు వచ్చి ఇట్లా ఏరియాలో ఉన్న వాళ్ళు. అసలు పర్మిషన్ లేకుండా నువ్వు కార్ని ఎట్లా కడుగుతావు అని చెప్పేసి ఎస్ఐ పేరు వచ్చేసి బెన్నీ. ఆ బెన్నీ ఫుల్ సీరియస్గా రియాక్ట్ అయ్యి అసలు వెళ్ళిపోవని చెప్పేసి ఫుల్ గొడవ వేసి పంపించేస్తాడు. నువ్వు అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు కార్ని ఎందుకు పట్టుకున్నావు. మోహన్ లాల్కి ఏమో అంటే కోపం వస్తుంది, అసలు నా తప్పు లేదు, నా కార్ తీసుకొని వాడెళ్ళిండు, అది సంబంధం లేని విషయంలో నా కార్ తీసుకొచ్చి పెట్టిల్లు అని చెప్పేసి ఫీల్ అవుతుంటాడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా అతనికి తెలిస్తే అంటే కొంచెం ముందుకెళ్తే అతనికి తెలిసేది ఏంటంటే సిఐ ఉంటాడు కదా, సిఐని కలిస్తే సిఐ జార్జ్ అనే అతను సిఐ. సో అతన్ని కలిస్తే అతనితో మాట్లాడి కొంచెం అతన్ని పొగిడో ఏదో చేసి నీ కారు ఇప్పించే ఛాన్స్ ఉంటుంది, అతనితో మాట్లాడని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను సలహా ఇస్తే మోహన్ లాల్ వెళ్ళి సిఐని కలుస్తాడు. సిఐ ఏం చేస్తాడు, మాట్లాడి అవునా అని చెప్పేసి చాలా క్యాజువల్గా మాట్లాడుతుంటాడు. ఓకే సరే ఇప్పిద్దాంలే, నీ కార్ ఇచ్చేస్తలే అని చెప్పేసి వస్తాడు. వచ్చి బెన్నీకి చెప్తాడు, ఎస్ఐ బెన్నీకి చెప్పి ఇచ్చేసేయన కార్ అంటే లేదు నేను ఇవ్వను అన్నట్టు రివెంజ్ ఫీల్ అవుతుంటాడు అన్నట్టు. ఇచ్చేపో అని చెప్పేసి తిట్టి అంటే సరే అని చెప్పేసి కార్ ఇవ్వడానికి బయటికి తీసుకొస్తాడు. కార్ని తీసుకొచ్చిన తర్వాత మోహన్ లాల్ ఇంకా తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ వైఫ్ ఫోన్ చేస్తాడు, లలిత ఉంటుంది కదా, ఆమెకు ఫోన్ చేసి ఇక కార్ ఇచ్చేసి ఇల్లు నేను వచ్చేస్తానని చెప్పేసి హ్యాపీగా చెప్తాడు. కానీ అదే మూమెంట్లో సిఐకి ఏదో కాల్ వస్తుంది, ఆయన మాట్లాడుకుంటా మళ్ళీ మనల్ని పిలిచి చిన్న ప్లేస్కు వెళ్ళాలి, ఒక చిన్న దగ్గరనే ఉంటుంది ప్లేసు, ఆ ప్లేస్కి రావాలి, అదొక పని చేసి పెట్టు, ఆడ ఫంక్షన్ ఉంది యాక్చువల్గా, ఆ ఫంక్షన్కి వెళ్ళేసి వస్తా అని చెప్పేసి అంటాడు అన్నట్టు. అంటే సరే అని చెప్పేసి మోహన్ లాల్కి ఇంకా ఏం చేయలేను, ఇంకా ఆయన కార్ ఇప్పించేసిండు కదా మాట్లాడని చెప్పేసి సిఐతో పాటు ఎస్ఐ తర్వాత ఇంకో కానిస్టేబుల్ సుధీష్ అనే ఒక కానిస్టేబుల్ ముగ్గురిని తీసుకొని మనం డ్రైవ్ చేసుకుంటూ గుట్టల కొండల ప్రాంతాలకు వెళ్తుంటాడు. సో అది క్యాజువల్గా ఆ సిఐ అయినటువంటి జార్జ్ ఉంటాడు కదా, అతను క్యాజువల్గా మాట్లాడుతుంటాడు, మోహన్ లాల్ కూడా క్యాజువల్గా మాట్లాడుతుంటాడు. కొంచెం ఎంతైనా సిఐ ముందు మనోడు నార్మల్గా ఉంటాడు. ఈ ప్రాసెస్లో ముందుకే అంటే వాళ్ళు అదే నైట్ ట్రావెల్ చేసేది, ఆ నైట్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో ఒక దగ్గర ఏదో జాతర జరుగుతుంటుంది, ఆ జాతర సైడు కూడా పోదామా అని చెప్పేసి అనుకుంటారు. తర్వాత వీళ్ళు ఇంకా ఫస్ట్ అయితే ఆ ప్లేస్కి వెళ్తారు, ఏది పెళ్ళి అని చెప్తారు కదా. సో ఆడ ఫంక్షన్ ఉంటుంది, ఆ మ్యారేజ్కి అటెండ్ అయిన తర్వాత అక్కడ క్యాజువల్గా కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి తిరిగిపోవడం అని చెప్పేసి మోహన్ లాల్ అనుకుంటాడు. సిఐ కూడా మంచిగా తాగడం అది ఇది చేసేసి అందరు వాళ్ళు తాగుతుంటారు. మనోడుగా మాత్రం మందు ముట్టుకోడు, ఎందుకంటే మళ్ళీ డ్రైవ్ చేయాలని చెప్పేసి వద్దంటాడు. వాళ్ళు కొంచెం తాగు ఏం కాదని చెప్పేసి అన్నా కూడా మనోడు తాగడు. తర్వాత సరే అక్కడి నుంచి మళ్ళీ వెళ్దాం, ఇంకా అయిపోయింది ఫంక్షన్ అయిపోయింది వెళ్దాం అనే టైంలో మళ్ళీ ఇంకొక పని చెప్తాడు, ఏది సిఐ ఇంకొక చిన్న పని ఉంది, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలని చెప్పేసి తీసుకెళ్తాడు. అప్పటికే అతను ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి వెయిట్ చేస్తా అంటే ఇంకా అతను రావాలన్నట్టు కంపల్సరీ ఇదొక్క పని చేసి పెట్టంటే సరే అని చెప్పేసి ఒప్పుకొని ఇంకా వాళ్ళతో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఇంకా అసలు ఆ రూట్ కూడా బాగుండదు, అట్లాంటి రూట్లో తీసుకెళ్తుంటారు కార్ని. అసలు వర్కౌట్ కాదు, కాలంతా ఖరాబ్ అవుతుంది అది అని చెప్పినా కూడా వినరు అన్నట్టు. సో ఆ ప్రాసెస్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక దగ్గర కార్ని ఆపమన్న తర్వాత అప్పుడు మనోడుకి డౌట్ వస్తాడు, అసలు ఏం చేస్తారు వీళ్ళు ఏందని చెప్పేస్తే అప్పుడు మనోడు ఒక ఇన్ఫర్మేషన్ రివీల్ చేస్తాడు. ఎవరు సిఐ అతను ఏమంటాడంటే యాక్చువల్గా ఇప్పుడు వెనకాల కూర్చున్న కానిస్టేబుల్ సుధీష్ సో సుధీష్ ఉన్నాడు కదా, సుధీష్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్లో ఒక ప్రాబ్లం వచ్చింది. మ్యారేజ్ జరిగే ప్రాసెస్లో ఒకడు ఆ అమ్మాయిని లవ్ చేసిన అని చెప్పేసి వచ్చి కొంచెం బెదిరింపులు అవి ఇవి అట్లాంటివి చేసిండు,
సో వాడిని నేను పర్సనల్గా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. సో అదే ఇక్కడ జరుగుతుంది ఈవెంట్ అని చెప్పి నీ కారు డిక్కీలనే అతని బాడీ ఉన్నది అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పేస్తాడు. మోహన్ లాల్కి అసలు ఫుల్ కోపం వస్తుంది. వెంటనే గల్లబడతాడు. అంటే వెంటనే ఏంటంటే అంత కోపంలా వాడు పట్టేస్తాడు. సిఐ అని చెప్పి చూడాడు. అసలు ఏమనుకుంటున్నావురా అన్నట్టు, అసలు ఇది నా కార్లో నువ్వు అట్లాంటి పనులు ఎందుకు చేస్తావు, నా కార్ తోటి అసలు అట్లాంటి పనులు ఎందుకు చేస్తావు అన్నట్టు ఫుల్ సివియర్గా రియాక్ట్ అవుతాడు. బట్ సిఐ ఇంకా తెలిసింది కదా, అతను క్యాజువల్గా మాట్లాడినట్టే మాట్లాడుతుంటాడు. ఒక రకంగా చాలా పవర్ఫుల్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తుంటాడు. సో మనకి వార్నింగ్ ఇస్తాడు. ఇచ్చి ఇంకా వాళ్ళు ముగ్గురు దిగి ఆ కార్లో ఉన్న అది దేనిలో అంటే ఏదో గోనె సంచిలో బాడీ చుట్టేసి ఉంటుంది. జస్ట్ ఒక కాలు కనిపిస్తుంది అంతే. మోహన్ లాల్ కాలులోనే కూర్చుంటాడు, చూస్తుంటాడు. ఆ బాడీని తీసుకెళ్ళి ఏటో లోపలికి తీసుకెళ్తారు, సంథింగ్ పాత్ పెట్టడానికి. మనోడిని ఇక్కడనే ఉండమని చెప్తే, అంటే మనం రమ్మన్నారు ఏమన్నారు, ఇక్కడనే ఉంటాడు మనోడు, కార్లోనే ఉంటాడు. అయితే కార్లో ఉన్నప్పుడు ఏంటంటే అదే దారి గుండా ఒక ట్రాక్టర్ వెళ్తూ ఆ డ్రైవర్ను ఇంకొక ట్రాక్టర్ మీద ఉన్న అతను కూడా మనోడిని చూస్తారు. ఏంది అసలు ఈ టైంలో ఇక్కడ ఆయన, ఏమైంది ఇక్కడ ఎందుకు వచ్చినావు అని చెప్పేసి వాళ్ళు అంటారు. మనోడు ఏం మాట్లాడాడు, సైలెంట్గా ఉంటాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఇంకా ఇంటికి వచ్చేస్తాడు మనోడు. ఇక చూస్తే ఇంటికి వచ్చేసిన తర్వాత అట్లే నిద్రపోయి ఉంటాడు ఇంటి ముందు. వాళ్ళ వైఫ్కి ఏమో కారు తీసుకొస్తా అని చెప్తాడు కదా నైట్. అసలు ఏమైందని చెప్పేసి ఆమె పొద్దున ఇల్లు అంటే ఇంటి ముందు ఉడుస్తూ చూసేసరికి మనోడు పడుకొని ఉంటాడు. ఏమైందని చెప్పేసి అంటే మనోడు ఆ కార్ మొత్తం అసలు అప్పుడే నిద్రపోయి ఉంటాడు అన్నట్టు. అంటే వాళ్ళని దింపేసి నైట్ అంతా అయిపోయిన తర్వాత దింపేసి వచ్చి ఇంకా ఇంట్లోకి వెళ్ళకుండా అట్నే పడుకొని ఉంటాడు అన్నట్టు కార్లో. అదే యాక్చువల్ డైరెక్ట్ కట్ చేస్తారు సీన్ని. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా మనోడు వెంటనే అలర్ట్ అయ్యి కార్ మొత్తము బురద పడిపోయి ఉంటుంది. వాళ్ళ కుక్కనేమో అరుస్తుంటుంది కంటిన్యూస్గా, అటు ఇటు అరుస్తుంటుంది. వెనకాల డిక్కీ దగ్గరికి పోతుంటుంది, అంతా ఇట్లా చేస్తుంటుంది. మనోడు దాన్ని పంపించేసేసి వెనకాలకి వెళ్ళి చూస్తాడు. చూస్తే ఏంటంటే ఆ డిక్కీలో బ్లడ్ ఉంటుంది, ఇంకా బ్లడ్ మార్కలు ఉంటాయి. తర్వాత దాని కింద మ్యాట్ కింద పర్స్ కూడా కనిపిస్తుంది. ఆ పర్స్ ఏంటంటే మిస్ అవుతుంది. ఆ పర్సన్ ఎవరైతే ఆ డెడ్ బాడీ ఉన్న పర్సన్ అది మిస్ అవుతుంది. ఆ పర్స్ మనోడు తీసుకుంటాడు, పోయి స్నానం చేసేసి ఫ్రెష్ అయ్యి, అప్పటికే ఇంకా చాలా టెన్షన్ అనేది ఉంటుంది మనకి. అసలు కార్లో అట్లాంటిది జరిగిన ఈవెంట్, అంటే అనుకోని ఈవెంట్, ఆ సిఐ అట్లా వేస్తాడని ఊహించాడు కదా. సో దాని బేస్ మీద మనోడు ఉంటాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకా అసలు ఆ బాడీ ఎవరిది అయి ఉంటుంది అని చెప్పేసి మనోడు ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే మనోడు చెప్పింది సిఐ ఒక మాట ఒక తీరు చెప్తుంటాడు, ఇంకోసారి ఇంకో సందర్భంగా ఇట్లా మాట్లాడుతుంటాడు కదా జార్జ్ అనే అతను. సో కొంచెం డౌట్ఫుల్గా అనిపిస్తుంటుంది. వాళ్ళు కంటిన్యూస్గా ఫోన్ చేస్తుంటారు మనకి, ఏది ఈ జార్జ్ లేదంటే ఎస్ఐ బెన్ని నుంచి కాల్స్ వస్తుంటాయి. మనోడు నార్మల్గా ట్యాక్సీ నడుపుకుంటుంటాడు ఆ రోజు. ఇక కాల్స్ కంటిన్యూస్ వస్తా అంటే ఇంకా స్టేషన్కి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళని కలిస్తే ఈ నైట్ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది మన మధ్యలోనే ఉండాలి, బయటికి కనుక పోయిందంటే ఇంకా నీకు నార్మల్గా ఉండదురా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తారు మనోడికి. మనోడు సైలెంట్గా వచ్చేస్తాడు. తర్వాత వచ్చేసిన తర్వాత ఆడ సీసీటీవీ కెమెరాస్ని అరేంజ్ చేస్తుంటారు పోలీస్ స్టేషన్లో. అది జరుగుతుంటుంది, మనోడు చూసుకుంటూ వస్తాడు. తర్వాత ఏమవుతుందంటే వస్తా అంటే వాళ్ళు ఎవరైతే ఒక పర్సన్ ఉంటారు కదా, ఏది గంజాయి మనం కార్లో తీసుకెళ్ళి పట్టుబడ్డ ఒక పర్సన్, వాళ్ళ ఆ అబ్బాయి ఉంటాడు కదా, ఆ అబ్బాయి మిస్ అయిందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ వచ్చి కేసు బుక్ చేస్తుంటారు. సో కార్లో చంపింది మరి వాడిని చంపిల్ల, ఎందుకంటే ఈ ఎస్ఐ అనేటోడు చాలా రివెంజ్ మోడ్లో ఉంటాడు, నన్ను కొట్టివాడు బారిపోయింది అని చెప్పేసి అంటాడు కదా. సో ఆ మోడ్లో వాడిని చంపేసి అదే తన కార్లోనే తీసుకెళ్ళాడా పాతేసిల్లా అని చెప్పేసి అనుకుంటా అంటాడు మనోడు. సో మనకు కూడా అదే డౌట్ వస్తుంటుంది. సో తర్వాత అట్లనే వెళ్తుంటే ఏమైందంటే ఇంకా ఆ మూడ్లో ఉంటాడు. అప్పుడు వీళ్ళ వైఫ్ ఫోన్ చేసి, మోహన్ లాల్ వైఫ్ ఫోన్ చేసి, అబ్బాయితో మాట్లాడు, వాడు చాలా మూడీగా ఉన్నాడు కదా, నువ్వు కొట్టిన దగ్గర నుంచి వాడు మాట్లాడతలేడు మాతో కూడా అంటే, సరే అని చెప్పేసి మనోడు మాట్లాడదాం ట్రై చేస్తే అది ఫోను పనిచేయదు, రింగ్ కాదు, అంటే లిఫ్ట్ చేయడు. ఏందని చెప్పేసి హాస్టల్ ఉంటాడు వాళ్ళ అబ్బాయి. హాస్టల్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. 2 days నుంచి వాడు కనబడట్లేదు, ఎటో వెళ్ళిండు బయటికి అని చెప్పేసి చెప్తారు. మనోడికి ఇంకా కొంచెం టెన్షన్ అవుతా ఏందని చెప్పేసి ఆ టెన్షన్ మోడ్లోనే పర్స్ దొరికి ఉంటుంది కదా మనోడి కార్లో.
ఆ పర్స్ ఏంటంటే సడన్గా ఆమె వాళ్ళ వైఫ్ వస్తుందా అని చెప్పేసి అన్నప్పుడు సడన్గా ఎందుకని చెప్పేసి ఆ పర్సన్ అటు అటు ఇసిరేస్తాడు అన్నట్టు అప్పుడు ఆ మూమెంట్లో వచ్చినప్పుడు ఆ రోజు మార్నింగ్ వాళ్ళని అదే ఆ బాడీని డిస్పోజ్ చేసిన తర్వాత వస్తారు కదా, వచ్చిన తర్వాత ఇంటి దగ్గరనే ఎక్కడో ఇసిరేస్తాడు. సో మనకి డౌట్ వచ్చి ఆ పర్స్లో ఐడెంటిటీ ఉంటుంది కదా అని చెప్పేసి పోయి చూస్తుంటాడు. చూస్తుంటే ఒక దగ్గర దొరుకుతుంది. చూస్తే ఇంకా ఇక్కడ అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ పర్స్ ఓపెన్ చేయడంతో మరొకటి షాక్. ఆ పర్స్ ఎవరిది? వీళ్ళ అబ్బాయిదే, మోహన్ లాల్ వాళ్ళ అబ్బాయిదే. సో అసలు ఇంకా ఓ రేంజ్లో షాక్ అయిపోతాడు. అసలు ఇంకా అంటే వాళ్ళ అబ్బాయినే చంపేసింది, పోలీసులు చంపేసింది వాడినే. ఇది తెలిసిన తర్వాత అసలు అంటే అది మళ్ళీ వాడి కార్లోనే తీసుకెళ్ళి అట్లా చేయడం అనేది ఇంకా ఎంత రేంజ్లో మనకి ఉంటుందో ఆలోచించుకోండి. సో ఇంకా చాలా సఫర్ అవుతాడు. వాళ్ళ ఇంట్లో కూడా చెప్పడు, ఇంకా చాలా సఫర్ అయ్యి ఏడుస్తుంటాడు. అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులకి ఏంది అసలు ఇంకొక ట్విస్ట్, పోలీసుల సైడ్ నుంచి వాళ్ళకో ఎఫెక్ట్ వస్తుంది. అదేంటంటే ఫస్ట్ ఓపెన్ చేసిన సీన్ ఉంటుంది కదా, సంథింగ్ ల్యాండ్ స్లైడ్ ఏదో జరిగి యాక్సిడెంట్ అయ్యి అన్ని బాడీస్ని తీస్తుంటారు కదా పోలీసులు అని చెప్పినాయి కదా. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఏదో తీస్తుంటే ఏదో చూసి అందరినీ పోలీసులను పిలుస్తాడని చెప్పినా కదా. సో అది జరుగుతుంది, అది ఆ సీన్ అక్కడికి వస్తుంది అన్నట్టు. అక్కడ ఏంటంటే బేసిక్గా ఆ ల్యాండ్ స్లైడ్ జరిగి ఆ గోన సంచిలో వీళ్ళు తీసుకెళ్ళి పాతేసిన డెడ్ బాడీ అనేది ఆ రోడ్ మీదకి వచ్చి దానిలో లోపల ఇరుక్కొని పడుతుంది. సో ఆ డెడ్ బాడీ, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ దొరికిందని చెప్పేసి న్యూస్లో బయటకు వచ్చేస్తుంది. సో పోలీసులకు కూడా ఇది జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో వాళ్ళు టెన్షన్ పడుతుంటారు, అంటే ఆ డెడ్ బాడీ రివీల్ అయితే మనోడు పరిస్థితి ఏందని చెప్పేసి. సో ఇక్కడ నుంచి కంప్లీట్ ఇంకా క్రైమ్ యాక్షన్ ఆ ఫార్మాట్లో వెళ్తుంది మూవీ అంతా. ఇప్పటి వరకు కొంచెము సస్పెన్స్ డ్రామా అట్లా వెళ్తుంది కదా, తర్వాత ఎమోషన్ ఇట్లా. నెక్స్ట్ నుంచి మొత్తం ఇంకా రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఎట్లా అంటే మోహన్ లాల్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఇంకా మనకు అర్థమైపోతుంది ఇంత చేసిల్లంటే ఒక రేంజ్ స్కెచ్ చేసి అదంతా చేసిల్లు కదా, తన అబ్బాయినే చంపేసిల్లు కదా అని చెప్పేసి మనోడు ఇంకా డైరెక్ట్ సుధీష్ అని ఉంటాడు కదా కానిస్టేబుల్, వాడిని ఫస్ట్ కిడ్నాప్ చేసేసి వాడిని ఇక మంచిగానే ఓ రేంజ్లో ఏం జరిగింది చెప్పని చెప్పేసి, ఎందుకు చంపిల్లు నా కొడుకుని అని చెప్పేసి చాలా ఎఫెక్టివ్గానే వాడిని టార్చర్ చేసి అడుగుతాడు. వాడు నాకు ఏం తెలియదు అసలు, నీలాగానే నాకు ఆ రోజు చెప్పింది అయితే ఫేక్, అది ఒక పెళ్ళి, అదే మా సిస్టర్ పెళ్ళిలో ఇట్లా వాడు వచ్చి ఏదో చేసిండు అందుకే నేను వాడిని చంపేసిన అని చెప్పేసి ఇదంతా హ్యాండిల్ చేసిన అని చెప్పి సిఐ చెప్పింది ఉంది కదా, అదంతా అబద్ధము, అది అసలు నేనే షాక్ అయినా అది ఎందుకు చెప్పిండని, అసలు అది మీ అబ్బాయిని ఎందుకు ఇట్లా చేసిండు అనేది నాకు ఏమాత్రం తెలియదు అని చెప్తాడు. సో వాడి దగ్గర నుంచి ఏం వర్కౌట్ కాదని మనోడికి అర్థమైపోతుంది. బట్ ఆ ప్రాసెస్లోనే మనోడు లాడ్జ్లో పెడతాడు వాడిని, ఇది సుధీష్ని లాడ్జ్లో పెట్టి ఇట్లా అడుగుతుంటాడు అన్నట్టు, క్వశ్చన్ చేస్తుంటాడు, ఇంట్రాగేట్ చేస్తుంటాడు. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే మనోడు ఐడెంటిటీ గుర్తుపట్టేసి సిఐ అక్కడికి వస్తాడు, జార్జ్ అక్కడికి వచ్చి ఇంకా నువ్వు తప్పించుకోలేవు అది అని చెప్పేసి ఇట్లా చెప్తుంటాడు అన్నట్టు. ఎందుకంటే ఆ డెడ్ బాడీ అనేది దొరికింది, అది నువ్వే మీ అబ్బాయిని చంపినట్టు నేను రీక్రియేట్ చేస్తున్నా అని చెప్పేసి మొత్తం మనోడి మీదకి నడుతుంటాడు సీన్ అంతా. ఈవెన్ మోహన్ లాల్ వాళ్ళ వైఫ్ని వాళ్ళ కూతుర్ని పోలీసులు తీసుకెళ్ళి ఇంకా టార్చర్ చేస్తు అంటే వాళ్ళని ఇంకా హింసిస్తుంటారు అన్నట్టు బేసిక్గా. అంటే ఏంటిది హింసించడం అంటే ఇక్కడ మనం కొన్ని సిచ్యువేషన్స్ అన్నీ రివీల్ అవుతుంటాయి కొన్ని ట్విస్టెడ్గా. అవి ఏంటి అంటే బేసిక్గా ఇదివరకు ఫైటర్ ఉన్నప్పుడు మోహన్ లాల్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను చనిపోయిందని చెప్తాం కదా, తెలుస్తుంది కదా మనకి, ఒక ఫైట్ జరుగుతుంటే సీక్వెన్స్. వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే బేసిక్గా వాళ్ళ ఫ్రెండ్ ఎవరంటే విజయ్ సేతుపతి. సో విజయ్ సేతుపతి మనకు విజువల్గా ఏం కనిపించాడు, ఫొటోస్ ద్వారానే కనిపిస్తుంటాడు. సో అతను ఏంటంటే ఏదో సీక్వెన్స్లో మోహన్ లాల్ని కాపాడడానికి చేసే ప్రయత్నంలో అతను చనిపోతాడు అన్నట్టు, ఏదో ఆ ఫైట్ కంపోజ్ చేసే ప్రాసెస్లో. అతను చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా, విజయ్ సేతుపతి ఫ్యామిలీ. అప్పటికే విజయ్ సేతుపతి వాళ్ళ వైఫ్ శోభన, ఏదైతే లలిత అనే క్యారెక్టర్ ఉంది కదా శోభన, ఆమె వాళ్ళ కొడుకు ఇంకా అనాథలు అయిపోయి ఉంటారు సిచ్యువేషన్. అప్పుడు మోహన్ లాల్ వచ్చి ఆమెను వాళ్ళ కొడుకుని ఇంకా దగ్గర తీసుకొని ఆ లలితను పెళ్లి చేసుకుంటాడు. సో లలిత అనే ఆమెకి ఇంకా సెకండ్ మ్యారేజ్ అన్నట్టు మోహన్ లాల్. సో మోహన్ లాల్కి తర్వాత పాప పుడుతుంది లలిత ద్వారా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పోలీసులు దీన్ని యూజ్ చేసుకుంటారు. ఈ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తారంటే
లలిత అంటే శోభనను తీసుకెళ్ళి శోభనను వాళ్ళ పాపను తీసుకెళ్ళి నీ ఫస్ట్ హస్బెండ్కి పుట్టిన కొడుకున్నాడు కదా వాడు, వీళ్ళ అబ్బాయి చనిపోయిన అబ్బాయి అన్నాడు కదా, వాడికి ఈ అమ్మాయికి రిలేషన్షిప్ అంటగడతారంట. అంటే సిస్టర్ వరుస ఉన్న ఆమెకు రిలేషన్ అంటగట్టి ఇట్లాంటిదంతా మీ ఓడి చేస్తున్నాడని చెప్పి మీ హస్బెండ్ అంటే మోహన్ లాల్ వాడిని చంపేసిండు మీ కొడుకుని. అది జరిగింది యాక్చువల్గా. అది ఎవరికి చెప్పకుండా చేసిండు అని చెప్పేసి వీళ్ళని హింసిస్తుంటారు పోలీస్ స్టేషన్లో. బయట ఏంటంటే మోహన్ లాల్కి సంబంధించిన మనుషులు ఉంటారు కదా వాళ్ళ లొకాలిటీలో, వాళ్ళు వచ్చి పోలీసులు అనవసరంగా అంత అంటే పవర్ని తీసుకొని చేతుల్లోకి తీసుకొని ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తారని చెప్పి వాళ్ళు గొడవ చేస్తుంటారు. బట్ ఇక్కడ ఈ ఎస్ఐ బెన్నీ మొత్తం సిచ్యువేషన్ని అండర్ కంట్రోల్లోకి తీసుకొని మొత్తం ఆహ్వానం చేస్తుంటాడు, కొడుతుంటాడు, వాళ్ళని హింసిస్తుంటాడు, ఆహ్వానం చేస్తుంటాడు. ఇది జరిగిందని చెప్పేసి వాళ్ళని ఒప్పియడానికి కూడా ట్రై చేస్తుంటాడు, మోహన్ లాలే వాళ్ళ అబ్బాయిని చంపిండని చెప్పేసి. ఇటు మోహన్ లాల్ దగ్గర ఏది సిఐ జార్జ్ ఉంటాడు కదా, సిఐ జార్జ్ ఏం చేస్తుంటాడు, ఇంకా మొత్తం సినారియో మొత్తం ఇదే సేమ్, అది వెళ్దామని చెప్పేసి మోహన్ లాల్కి చెప్తుంటాడు. అసలు మోహన్ లాల్కి ఎంత విపరీతమైన కోపం అంటే అసలు అట్లాంటి సినారియోని ఊహించలేడు అన్నట్టు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ సిస్టర్ తోటి అట్లాంటి రిలేషన్షిప్ ఎట్లెవరు అనేది అంటే కంప్లీట్గా మార్చేసారు కదా. అసలు పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని చెప్పేసి డైరెక్ట్గా మనోడి లోపల ఉన్న ఫైటర్ బయటకు వచ్చేస్తాడు. ఫైటర్లా చేసి ఉంటాడు ఇది వరకు, ఆ ఫైటర్ బయటకు వచ్చేస్తాడు, ఒక రేంజ్లో కొట్టేస్తాడు మనోడు ఏది సిఐని దుమ్ము వల్ల ఫైట్ రేంజ్ అంటే ఫైటర్ బయటకు వచ్చేస్తే ఎట్లుంటుంది ఇక మనం లోపల అట్లాంటి సీక్వెన్స్ ఉంటుంది. బట్ ఆ లోపే పోలీసులు అక్కడికి వస్తారు, వచ్చేసి మనోడిని ఇంకా ఫైట్ అదంతా దానిలో మనల్ని పట్టుకొని తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత మోహన్ లాల్ని ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో వీళ్ళని పంపించేస్తారు. ఏది శోభనను వాళ్ళ పాపని ఇంటికి తీసుకెళ్తారు. ఇంకా సిఐ మొత్తం ఇదంతా నడిపిస్తున్నాడని మనకు తెలుస్తుంటుంది. ఈవెన్ ఎస్ఐ కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ తక్కువనే. ఏది బెన్నీ సిఐ ఏదైతే ప్లాన్ చేస్తుంటాడో ఆ సిఐ జార్జ్ అదే వాళ్ళు పాటిస్తుంటారు. వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. సో సిఐ అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, అసలు వాళ్ళ అబ్బాయిని ఎందుకు చంపాడు అనేది మనకు ఆ టైంలో అసలు తెలియదు. ఈవెన్ మోహన్ లాల్ అదే తెలుసుకుందామని చూస్తుంటాడు. ఇంకా ఆ రోజు ఏం చేస్తారంటే నైట్ పోలీస్ స్టేషన్లో మనల్ని పెట్టేస్తారు కదా, మళ్ళీ మొత్తం సీసీ కెమెరాస్ అన్నీ ఆఫ్ చేసేసి ఏది ఈ ఎస్ఐ బెన్ని ఆఫ్ చేపించేసి అంటే సిఐ చెప్పినట్టు వింటుంటాడు అన్నట్టు బేసిక్గా. ఇంకా అతనికి కూడా వేరే ఏం దారి ఉండదు, వినకుంటే ఇంకా మనోడు నార్మల్ ఉండదు అన్నట్టు ఏది సిఐది. సో ఎస్ఐ బెన్ని అందరినీ పంపించేస్తాడు, పోలీసుల్ని పంపించేసేసి సిఐ చెప్పినట్టు వైజాగ్ నుంచి సంథింగ్ కొందరు వ్యక్తులు వస్తారు, వాళ్ళని రిసీవ్ చేసుకొని చెప్తాడు అంతే సిఐ. సో మనోడు ఒంటరిగా ఉంటాడు కదా పోలీస్ స్టేషన్లో, అక్కడికి వస్తారు కొందరు రౌడీస్ వస్తారు. వాళ్ళు వచ్చి ఇంకా మనోడిని అటాక్ చేయడానికి చూస్తారు, చంపడానికి బేసిక్గా. బట్ మనోడు ఇంకా న్యాచురల్గా ఫైటర్గా చేసి ఉంటాడు కాబట్టి వాళ్ళందరినీ చిత్తుగా కొట్టేస్తాడు. కొట్టేసి అక్కడి నుంచి పారిపోతాడు చెప్పాలంటే. పారిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అంతా ఇంకా క్లైమాక్స్ పోర్షన్స్ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఇంకా మనోడు ఫస్ట్ సిఐని తీసుకెళ్తాడు, ఏది సిఐ అనుకున్న ఎస్ఐ బెన్నీని కూడా అక్కడి నుంచి బాగా కొట్టి తీసుకెళ్తాడు. వాళ్ళ కొడుకుని అయితే ఎట్లయితే టార్చర్ చేసి ఇట్లా చేసిళ్ళు పోలీస్ స్టేషన్లో అదంతా సేమ్ అట్లనే చేస్తారు. చేసేసి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత కట్ చేస్తే ఏంటంటే ఈ సిఐ శోభన వాళ్ళ ఇంటికి వెళ్ళి నార్మల్గా ఈ మోహన్ లాల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ వైఫ్ని వాళ్ళ కూతుర్ని హింసిస్తూ ఉంటాడు, ఎక్కడ ఉన్నాడు వాడు అని చెప్పేసి. అట్లాంటి టైంలో మనోడి దగ్గర నుంచి కాల్ వస్తుంది జార్జ్కి హింసిస్తా అంటే. ఏంటంటే కాల్, మనోడు ఎక్కడ ఉంటాడంటే సిఐ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. సిఐ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి ఒక్కతే ఉంటుంది. సో వాళ్ళ అమ్మాయిని చెప్పడానికి అక్కడికి వెళ్ళిన అన్నట్టు చెప్తాడు. ఇంకా మనోడు షాక్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళ ఇంటి నుంచి వెంటనే సిఐ మోహన్ లాల్ ఉన్న ప్లేస్ కంటే వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. వచ్చేస్తే ఆడ చూస్తే వాళ్ళ అమ్మాయి కనిపించకుంటే ఎక్కడ్రా అని చెప్పేసి అడుగుతుంటాడు. వాళ్ళ అమ్మాయిని చంపేసిండు అని చెప్పేసి భయపడుతుంటాడు. ఇక వాళ్ళిద్దరికి మాత్రం ఫైట్ జరుగుతుంటుంది. వాళ్ళు ఆల్రెడీ చూస్తే ఎస్ఐ చనిపోయి కనిపిస్తాడు. ఈ ప్రాసెస్లో ఫైట్ అదంతా జరుగుతుంటుంది. చూస్తే ఏంటంటే తీరా వాళ్ళ అమ్మాయి ఎక్కడనే ఉంటుంది. సిఐ వాళ్ళ అమ్మాయిని ఏం చేయడు మనోడు. సిఐ వాళ్ళ అమ్మాయి లాస్ట్కి ఇంకా ఈ ఫైట్ అదంతా సీక్వెన్స్లో ఇక మనోడు సిఐని కూడా చంపేస్తాడు. చంపేసిన తర్వాత
వాళ్ళ అమ్మాయి మాత్రం సైలెంట్గా చూస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది బేసిక్గా. యాక్చువల్గా ఇక్కడ వరకు అసలు వాళ్ళ అబ్బాయిని ఎందుకు చంపిండని తెలియదు. సో ఇక్కడ రివీల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏంటంటే బేసిక్గా ఈ అబ్బాయి మోహన్ లాల్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, అతను సిఐ వాళ్ళ కూతుర్ని లవ్ చేస్తాడు. లవ్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్లో ఏమైందంటే వీళ్ళు తక్కువ కులము, లేదంటే వీళ్ళు తక్కువ వాళ్ళు, మనం హయ్యర్ అని చెప్పేసి సిఐ అంటే బాగా ఓవర్గా రియాక్ట్ అయ్యి అతన్ని అతను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కొడుతుంటారు అన్నట్టు. డైరెక్ట్ కొట్టే ప్రాసెస్లో అనుకోకుండా దెబ్బలు ఎక్కువనే తాకుతాయి. ఆ తాకిన తర్వాత కూడా మనోడు హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి ఎస్ఐ బెన్నీ అంటాడు. బట్ మనోడు అసలు ఊరుకోడు. వీడిని చంపడం తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళడం ఏందని చెప్పేసి అతన్ని చంపేస్తాడు. మోహన్ లాల్ వాళ్ళ అబ్బాయిని చంపేసి ఇంకా నెక్స్ట్ జరిగిందే కదా, అదే కార్లో వేసేసి అదే కార్లోనే మన మోహన్ లాల్ కార్లోనే తీసుకెళ్ళేది అంతా డ్రామా అంతా క్రియేట్ చేసేస్తాడు అన్నట్టు. సో ఇది జరిగి ఉంటుంది. ఇంకా లాస్ట్కి ఇంకా సిఐని ఎస్ఐని వీళ్ళని చంపేసిండు కదా, సుధీష్ అనే అతన్ని మాత్రం వదిలేసాడు. అతనికి సంబంధం లేదు ఈ మ్యాటర్లని, అతన్ని ఏం టచ్ చేయడు మనోడు. ఇంకా వీళ్ళిద్దరిని ఆ ఫారెస్ట్లోకి తీసుకెళ్ళి ఆ మనోడి కార్లోనే ఉంటాయి డెడ్ బాడీస్. ఇద్దరు డెడ్ బాడీస్. సో అదే ఫార్మేట్లో ఉండి ఇంకా మనోడు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు అప్పటికి. ఇంకా అంటే వాళ్ళ కొడుకు చనిపోయినందుకు ఇంకా పోలీసులు మనోడే ఇంకా లొంగిపోతాడు చెప్పాలంటే. లొంగిపోయిన తర్వాత లాస్ట్కి ఏంటంటే ఇంకా ఈ అమ్మాయి ఉంటుంది కదా, ఏది సిఐ వాళ్ళ అమ్మాయి ఉంటుంది కదా, లవ్ చేసిన అమ్మాయి, అతన్ని మోహన్ లాల్ వాళ్ళ అబ్బాయిని. ఆ అమ్మాయి కూడా వస్తుంది, వీళ్ళతోనే ఉంటుంది. లాస్ట్కి అందరూ కలుస్తారు అన్నట్టు. ఆ అమ్మాయి శోభన వల్ల పాప, ఈ ముగ్గురు ఏం జరుగుతుంది అన్నట్టు చూస్తుంటారు. సో మనోడు కోర్టులోకి వెళ్తుంటాడు అన్నట్టు. కోర్టులో కేసు నడుస్తుంటుంది కాబట్టి కోర్టులో ప్రజెంట్ చేయడానికి తీసుకెళ్తుంటాడు మనల్ని. అప్పుడు ఒక పర్సన్ వచ్చి అడుగుతాడు, నార్మల్గా విలేకరి వచ్చి ఇట్లా అడుగుతుంటే పోలీసులు నెట్టేస్తారు బేసిక్గా. కానీ ఒక క్వశ్చన్ వేస్తాడు, ఏంటంటే మీరే చంపిల్లా అని చెప్పేసి. మీరే చంపిల్లా, ఎవరు చంపిల్లా అంటే మనోడు నేనే చంపినా, బట్ నేనే చంపినా అనేది చెప్తూ ఎందుకంటే వాడు నా కొడుకుని చంపిండు అని చెప్పేసి ఇట్లా ఒక డైలాగ్ కొడతాడు. తర్వాత అక్కడి నుంచి మనోడు ఇంకా కోర్టు లోపలికి వెళ్తా అంటే కోర్టు లోపలికి మనం మోహన్ లాల్ని తీసుకెళ్తా అంటే మూవీ ఎండ్ అయిపోతుంది. ఇది యాక్చువల్గా. సో ఇక్కడ చాలా ఎమోషనల్ పాయింట్లో ఎండ్ అయిపోతుంది. అంటే మనోడికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, తర్వాత వాళ్ళ ఫ్యామిలీని ఎప్పుడు వచ్చి కలుస్తాడు, అవన్నీ మాకేం తెలియదు ఇంకా. సో డెఫినెట్గా అతను చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు కాబట్టి అతనికి ఎంతో కొంత శిక్ష పడుతుంది. ప్లస్ ఇంకా అతని రివెంజ్ అయితే తీరిపోయింది, బట్ వాళ్ళ చనిపోయిన కొడుకు అనేది ఇంకా తిరిగి రాలేడు కాబట్టి ఇంకా దాన్ని వాళ్ళు ఆ రియాలిటీని ఇంకా అంతే, ఇంకా దాంతో బతకాల్సిందే. ఇది యాక్చువల్ స్టోరీ. ఇది స్టోరీ. సో ఈ స్టోరీ ఎట్లా అనిపించింది, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఎట్లా అనిపించింది, ముందు ఇట్లాంటి ఈ ఫార్మేట్లో బ్రీఫ్గా స్టోరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, ఈ ఫార్మేట్ ఎట్లుందనేది మీరు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ ఫార్మేట్ నచ్చితే నేను అప్పుడప్పుడు రెగ్యులర్గా అంటే నేను కామన్గా చేస్తూనే ఉంటాను కదా, అంటే వీడియో ఫార్మేట్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇట్లా చేస్తూనే ఉంటాను. అప్పుడప్పుడు ఈ ఫార్మేట్లో కూడా వీడియోస్ చేద్దామని ఒక ఐడియాతోటి అయితే ఇది చేసిన. మీరు కామెంట్స్లో చెప్పండి, దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై టేక్ కేర్.